మన యొక్క భూమి కూడా ఎలాగుందంటే, ఒకప్పుడు ఎలాగైతే ఆదాము తర్వాత జన్మించిన మనుషులందరూ ఇష్టానుసారంగా బ్రతికారో, ఇప్పుడు కూడా మన యొక్క భూమి అలాగే పాపముతో నిండిపోతా ఉంది. ఎక్కడ చూసినా అబద్ధాలు, మోసాలు, చంపుకోవడాలు, భయంకరమైన మత్తు పానీయాలకు అలవాటు పడి, హ్మ్. దేవుడు చేయొద్దన్న ప్రతి పనిని చేస్తూ ఎలాగుంటున్నారంటే, దేవునికి వ్యతిరేకముగా, దేవుణ్ణి దుఃఖపరిచే వారిగా ఉంటా ఉన్నారు. అది చూసి దేవుడు ఏడుస్తా ఉన్నాడు. మన బాధ్యత ఏంటి? నోవాహు చెప్పాడు, "నువ్వు చెప్పు, 40 పగుళ్ళు 40 రాత్రులు వర్షం రాబోతుంది. దేవుడి భూమిని నాశనం చేయబోతున్నాడు." నోవాహు ప్రకటించాడు. కానీ ఎవ్వరు వినలేదు. యెస్. ఇప్పుడు కూడా మనుషులు అలాగే ఉన్నారు. మనం సత్యాన్ని బోధించుచున్నా ఎవరు వినినా వినకపోయినా మన బాధ్యత, మనం సత్యాన్ని ఇతరులకు బోధించాలి. నోవాహు చెప్పాడు, చెప్పాడు, చెప్పాడు. అయినా ఎవరు వినలేదు. హేళన చేశారు. యెస్, అఫ్‌కోర్స్. మనల్ని కూడా అందరూ హేళన చేస్తా ఉన్నారు. మన సువార్తను ప్రకటించుచుంటే హేళన చేస్తా ఉన్నారు. మనం దేవుని గురించి చెప్తుంటే హేళన చేస్తున్నారు. నో ప్రాబ్లమ్. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వి మస్ట్ బి హ్యాపీ ఆఫ్ దెమ్. అయినా మనం దేవుని గురించి చెప్పాలి. యేసయ్య రాకడ గురించి చెప్పాలి. నశించుచున్న వారికి మనం దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించాలి. నోవాహు ప్రకటించాడు, ప్రకటించాడు, ప్రకటించాడు. ఓడ పూర్తయ్యే వరకు జనులను హెచ్చరించాడు. ఎవ్వరు వినలేదండి. తుడిచిపెట్టుకుపోయినారు. ఐఎమ్ నాట్ కర్సింగ్. నేను ఎవ్ నేను ఇలా దేవుడు మరలా చేస్తాడని చెప్పడం లేదు. దేవుడు నోవాహు కుటుంబం బయటకొచ్చినాక, ఇంకెప్పుడు నేను నాశనం చేయనని నిబంధన చేశాడు నోవాహుతో దేవుడు. ఆకాశంలో రెయిన్‌బో, రెయిన్‌బో అంటే ఆహ్, ఇంద్రధనస్సు దేవుడు ఆకాశంలో కలుగచేసి నిబంధన చేశాడు నోవాహు. ఇంకెప్పుడు నేనిలా జనులను పూర్తిగా నాశనము చేయను. అందుకే దేవుడు ఇంకా మన పట్ల సహనం కలిగి ఉంటున్నాడు. మన భూమి మీద చేయుచున్న పాపాలను చూసి ఇంకా సహనాన్ని వహిస్తున్నాడు దేవుడు. ఏడుస్తున్నాడు, రోదిస్తున్నాడు, మనల్ని చూసి బాధపడుతున్నాడు, నొచ్చుకుంటున్నాడు. అయినా ఎందుకు తుడిచిపెట్టడం లేదో తెలుసా? ఆ రోజు నోవాహుకు దేవుడు వాగ్దానం చేశాడు. అందుకే ఆయన సహనంతో, ఇకనైనా నా బిడ్డలు నా దగ్గరకొస్తారు. ఇకనైనా నన్ను తెలుసుకుంటారు. ఇకనైనా నా ప్రేమను కనుగొంటారు అని. దేవుని రాకడ రాబోతుంది. ఆయన రెండో రాకడ రాబోతుంది.